నిజంగా కూడా ఉన్న ఎమ్మెల్యే గారు పోరాడాల్సిన బాధ్యత నిజంగా ఆమెకు అర్థం కాకపోతే ఆమెకు ఎందుకు అర్థం కాదంటే మీకు కూడా తెలియాలి. చాలా మంది పదే పదే చెప్తున్నారు ఈ ప్రాంతం ఆమె అయితేనేమో ఎక్కడ చెరువు వస్తుంది, ఎక్కడ కాలువలు వస్తున్నాయి, ఎక్కడ మిట్ట ఉంది, ఎక్కడ వంపుందో తెలుస్తుంది. అది తెలియదు కాబట్టి ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు అందరిని కూర్చోబెట్టుకొని అన్ని పార్టీలను కలుపుకొని పోరాటం చేయాల్సిన బాధ్యత అనేది. అందరం కూర్చొని సమస్య సొల్యూషన్ వస్తుంది. నిజంగా కూడా రింగ్ రోడ్ నుంచి రోడ్ తీసుకొస్తే మంచి ఆలోచన. దాంతోపాటు ఇక్కడ ల్యాండ్ కూడా ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్లో కొంచెం మనం తీసుకోవాల్సిన బాధ్యత. ఇక్కడ ఉన్న 1100 ఎకరాలు వేరే వాళ్ళకి దారాలతో చేసినాం. వీళ్ళకి ల్యాండ్ వేరే తాను ఇవ్వండి, లేకపోతే కంపన్సేషన్ ఇవ్వండి. కొద్దిగా అందరికి ఇస్తే వాళ్ళకి మనకు మేలు జరుగుతుంది. లేకుండా నువ్వు ఇన్ని వెంచర్లు చేస్తున్నావు, నీకు తెలియదు ఆ విషయం తెలియదా? నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదా నీకు? నువ్వు ఎట్లా మాట్లాడతావు? ఆ రైతు దగ్గరికి పోదాందా? నీకు ధైర్యం ఉంటారా? పోదాంరా, ఇప్పుడు పోయి మాట్లాడదాం రా. ఆ రైతు ఒకవేళ ఒప్పుకుంటే మేము రోడ్ అయిపోయడానికి అందరం కలిసి చేద్దాము. మీకు అది చేత కాదు కానీ నీకు ఇష్టం వచ్చిన నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడమేంది? నువ్వు ఇంకోటి హిందూ అంటే నువ్వేనా హిందూ? మేము కామా హిందువులము? నువ్వు కాషాయ కాండ వేసుకోగానే హిందువులా? నువ్వు ఏ గుళ్ళని మీరు మెయింటైన్ చేస్తున్నారు? ఏ గుళ్ళకు మీరు 10 రూపాయలు ఖర్చు పెడుతున్నారు? చర్చకు కూర్చున్నామా? చేతనవుతుందా మీకు? ఇంకొకటి చెప్తున్నా నీకు, మేము పవర్లు ఉండగా మేము హిందువులం కామంటారంగా. మేము హిందువులము, పక్క హిందువులము, అన్ని గుళ్ళ కోసం అన్నిటి కోసం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి కాన్సెన్సీలో 9 కోట్లు శాంక్షన్ చేయించింది మేడం.